రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు, 12, 13 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. 10 నుంచి 13 దాకా చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎవరి శరీరమును బట్టి? అందుకని శరీరాన్ని ధరించాడు. రక్తమాంసములలో ఆయన పాలిభాగస్తుడు. ఎందుకంటే ఒక్కసారే బలి. మీకు జ్ఞాపకం ఉందా? ప్రతి కుటుంబం తమ పాపముల నిమిత్తం బలి అర్పించబడాలి. ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకురావాలి, ఇలాగా బలిపీఠం మీద పెట్టాలి. పెట్టిన తర్వాత అందరూ దాని చేతులు కుటుంబంలో అందరూ చేతులు ఉంచాలి దాని మీద. అనగా పాపం చేసింది మేము, భరించును. ఏ దోషం లేదు ఆ గొర్రె పిల్లలో. చక్కవ రాయబడింది, నిర్దోషం, నిష్కలష్మం, కళంకమేమీ లేదు. ఆ గొర్రెపిల్ల కుటుంబం యొక్క పాపాలు మోయవలసి వచ్చింది. ఏమైంది? అందరూ వచ్చి ఆ గొర్రెపిల్లను దాన్ని ప్రత్యేకించి తీసుకొచ్చి దాన్ని బలి అర్పించే క్రమంలో అందరూ తమ చేతులు పెట్టాలి. ఇంటి పెద్ద తర్వాత 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 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దాని మీద చేతులు ఉంచాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దానిని వధిస్తాడు. మీ పాపములు మోయునుగాక, మీ పాపములు ఈ యొక్క జంతువు భరించునుగాక. అర్పించిన తర్వాత దాని రక్తాన్ని తీసి వారి మీద ఎన్నిసార్లు? 7 సార్లు ఒలికించి మీ పాపములు పోయాయి. ఎంతకాలం? మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ సేమ్, మళ్ళీ వచ్చే సంవత్సరం. ఎంతకాలం ఇలాగా బలులు అర్పించవలసి వచ్చింది? అనగా పాపము పోవడానికి ఒకటే మార్గం ఏంటంటే రక్తం. రక్తము మాత్రమే పాపాన్ని తీసివేస్తుంది. ఏదేను తోటలో యొక్క బలి, ఆయన జంతువులు వధించి చర్మపు చొక్కాయలు తొడిగించిన నాటి నుండి అదే బలి ప్రతి సందర్భంలో కొనసాగుతూ వచ్చింది. ప్రతి బలి కూడా యేసుక్రీస్తుకు ఛాయగా కనిపిస్తూ ఉంది. వారు మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు బలి అర్పించడానికి, అవును, నిప్పుంది, బలికి గొర్రెపిల్ల. ఒక మాట అన్నాడు, యెహోవా చూచుకొనును. అందుకే ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని చూచుకున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఇది అన్ని బలులు, అప్పుడు దాకా వచ్చిన బలులన్నీ ఎన్ని బలులు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పాపాలు చేయడం, ఆ పాపాలు పోవడం, మళ్ళీ కుటుంబం అంతా రావడం, మళ్ళీ బలికి గొర్రెపిల్లని తేవడం, అర్పించడం, మళ్ళీ ఆ తాత్కాలికంగా ఈ బలులన్నీ కూడా మనలో పాపాన్ని పోగొట్టడానికి తాత్కాలికమైన బలులే ఇవన్నీ. అయితే నిత్య బలి. అందుకే చక్కరాయబడి ఆయన శరీరము, అందుకే శరీరాన్ని ఎందుకు ధరించాడు? దేవునికి శరీరం ఉండదు కదా. ఎందుకు శరీరాన్ని ధరించాడంటే, అవును, ఒక్కటే కారణం, శరీరం రక్త మాంసములు. ఎందుకంటే ఆయన రక్తము చిందించవలసి వచ్చాను. చెప్పండి, అందరూ చెప్పండి. రక్తం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. యేసుక్రీస్తు పైన కొట్టివేయబడెను అనుంది. ఆ తర్వాత శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఒక్కసారే ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి, అవును, మాటి మాటికి ప్రతిసారి జరగాలి. అయితే ఒక మాట ఉంది, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఒక్కసారే యేసుక్రీస్తు అన్ని బలులు ఎవరిలో ముగించబడ్డాయి? ఇంకా బలులతో మనకు పని లేదు. చూసారా? ఒకే బలి, నిత్య బలి, నిత్య రక్షణకు కారణమాయను యేసుక్రీస్తు. యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏ నామమున రక్షణ కలగదు. అందుకే చక్కగా రాయబడింది అక్కడ, ఈయనైతే మన పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని. అప్పటి నుండి మన శత్రువు మన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యుండెను అంటున్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణులుగా, అవును, సంపూర్ణులుగా
అందుకే ఇప్పుడు మనకి ఏ బలులతో పని లేదు, బలి అర్పించబడను. యేసుక్రీస్తును పస్కా పశువు మన కొరకు వధించబడను. చెప్పండి, యేసుక్రీస్తును పస్కా పశువు అని. ప్రేమ అర్థమైందా మీకు? బలి అవ్వాల్సింది మనం కదా, శిక్షణ ఉండాల్సింది మనం కదా, పాపమునకొచ్చు జీతం మరణం మనమది కదా మోపబడాలి. మన స్థానంలో క్రీస్తు వచ్చాడు. అందుకే నువ్వేనా క్రీస్తువి, మేము ఇంకొకరు కనిపెట్టాలా, నువ్వేనా అని యోహాను ఆంద్రే అడుగుతున్నారు. బాప్తిస్మిచ్చు యోహాన్ని. ఆయన అన్నాడు, నేను కాదు. ఎంత బాగా చెప్పాడు. నా వెనక వస్తున్నాడు. సదాకాలము నిలుచు బలి, జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల, లోక పాపములు అడుగడుగడుగు వచ్చాడు. ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని కొరకు బలి అయ్యాడు. ఆయన ఇంకే బలితో సంబంధం లేదు, ఒకే బలి. ఆయన కార్చబడిన పరిశుద్ధ రక్తము ద్వారా. ఇదివరకు యాజకుడు ఏం చేసేవాడు? గంగాళం శుభ్రపరచబడి పరిశుద్ధ ఆవరణలోకి వచ్చేవాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళేవాడు? ఆవరణలోకి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అంతవరకే. సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి. ఎంత ప్రమాదం! ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము కరుణాపీఠం ప్రోక్షణ చేయడానికి. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండేది గర్భాలయపు తెర. యేసుక్రీస్తు కేక వేయడం ద్వారా పైనుండి కిందకి, అంటే ఏంటి దాని అర్థం? పైనుండి వచ్చిన వాడు ఆయనే సదాకాలము నిలిచి ఒక్క బలి నర్పించాడు. అద్భుతం కదా! సదాకాలము నిలుచు బలి. చెప్పండి, సదాకాలం నిలుచు బలి యేసు రక్తం. అందుకే ఏ నామమున రక్షణ కలగదు. అలా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు ప్రాణనాథుడు, పరిశుద్ధుడు ఆయన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు. ప్రముఖంగా దేవుడిగా ఆరాధించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు భారతదేశంలో, చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఆయనకు ఒక వ్యక్తి, ఆయన భక్తుడే, ఆయన్ని ఆరాధించిన వాడే, ఆయనని బహుబాటాకంగా అమెరికాలో ప్రకటించిన వాడే ఒక వ్యక్తి. ఆయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. బైబిల్ పట్టుకుని సరాసరిగా ఇండియా వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ప్రియమైన శిష్యుడు, ఇదేంటి ఇలా వచ్చావు? బైబిల్ పట్టుకొని వచ్చావంట. ఆయన చెప్పాడు, జరిగింది చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడంట, ఈయన చెవిలో చెప్తున్నాడు, ఆయన ఈయన చెవిలో చెప్పాడంట, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరన్నారు? నీకు ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో, యేసుక్రీస్తునైతే తెలుసుకున్నావో, ఆయన ఏంటో తెలుసా? మనుషుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయనే దేవుడు. నేను ఆయన నమ్ముకున్నా, నువ్వు ఆయన వెళ్ళి ప్రకటించన్నాడంట. ఎంత గొప్ప విషయం! ఎలా సాధ్యమైంది? ఆయన రక్తమును కార్చుట ద్వారా పాపానికి పరిష్కారం చూపించాడు. ఆయన రక్తము కార్చుట ద్వారా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశం దొరికింది మనకి. మనం ఏమయ్యామంటే, ఆయన కార్చిన రక్తధారల్లో మనను రాజులైన యాజక సమూహంగా మనం కూడా బలులు అర్పించే ఆ బలులు ఏంటంటే మనల్ని మనం అర్పించుకోవడం. ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి.